దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం పడి స్తోత్రాలు. మరి ఈ సమయంలో నీ సన్నిధిలో చేరి మరి ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణ భాగంలో ధర్మశాస్త్రం అనగానేమి అనే అంశము నేర్చుకొని చుండగా నీ కృపను అనుగ్రహించండి. ఉన్నట్లుగా చెప్పుటకును నాకును వింటున్న సహోదరి సహోదరులకు కూడా విని అర్థం చేసుకొని నీ వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవించి మమ్మల్ని మేము నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే కృపను మా అందరికీ నీ అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులుగా చెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి మరి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయనను కొనియాడడానికి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకు దయచేశాడు పిల్లరా. అందుకోసమే మరి బైబిల్లోని ఆత్మనియమం ఏం సూచిస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనం ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి పోయిన వారంలో ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ గురించి మనము వివరంగా తెలుసుకున్నాం. ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ గురించి తెలుసుకోకుంటే ఏ విధంగా ఉంటుంది, మరి ఎలా ఉంటుంది అని మనము తెలుసుకున్నాం ప్రియులారా. అందుకోసమే లేఖనాలను విభజించే విధంగా విభజించే విధంగా మనం విభజిస్తూ ఆ లేఖనాలను విభజించి చదువుకునడం ద్వారా లేఖనము ఎవరి కోసం రాయబడ్డది, ఎందుకోసం రాయబడ్డది, అది మనం అనుసరించవచ్చా, మరి ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలు అనుసరించడానికి రాయబడినాయా అనేది మనము అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుందని మనం పోయిన వారంలో నేర్చుకున్నాము. మరి ఈరోజు మరి ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే మెయిన్ హెడింగ్లో ఈరోజు ధర్మశాస్త్రం అనగానేమి అనే అంశము నేర్చుకుందాం పిల్లారా. మరి ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘముని గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి లేఖనాలను బోధించట్లేదు పిల్లారా. ఏది మాట్లాడినా లేఖనము ఆధారం చేసుకొని మరి బోధించడం జరుగుతుంది. మరి దయచేసి లేఖనాలను మనం అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితంను మరి అభివృద్ధి పొందించుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ మనము ముందుకు సాగుదాము పిల్లారా. మరి అంశము నేర్చుకుందాం పిల్లారా. మరి ఈ అంశము మరి ఎందుకు నేర్చుకోవాలి, ధర్మశాస్త్రం అనగానేమి అనేది మనం ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రం అంటే ఏంటి, మరి నిబంధన అనగా ఏంటి అనేది మనము నేర్చుకుందాం పిల్లారా. మరి మనం ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రం అనగానేమి అంటే పిల్లారా, ధర్మశాస్త్రం అనగా ధర్మ విధులను గురించి తెలియజేసే శాస్త్రమును ధర్మశాస్త్రం అంటారు. ధర్మ విధులను గురించి తెలియజేసే శాస్త్రమును ధర్మశాస్త్రము అని అంటారు పిల్లారా. మరి మనం ఆలోచన చేస్తే మనము ఒక దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఒక రాజు మరి ఆ ప్రజలను ఏలడానికి చట్టాలు చేస్తారు. ఎందుకు? ప్రజలు రాజు మాట వినాలి. మరి ప్రజలు కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండాలంటే రాజు చట్టాలను విధులను మరి నిర్ణయిస్తాడు. ఎందుకంటే ఆ ప్రజలు రాజు ఆజ్ఞను అనుసరించి మరి ప్రజలు క్షేమంగా ఉండాలని చట్టాలను మరి నిబంధనలను తయారు చేస్తారు. అదేవిధంగా మరి ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలు తన చిత్తమును అనుసరించి తన ఇష్టాన్ని తెలుసుకొని ప్రజలు జీవించాలని మరి ధర్మ విధులను మరి చట్టాలను మరి రూపొందించాడు పిల్లరా. మరి ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేవుని ఇష్టాన్ని ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలు క్షేమంగా ఉండాలి, ప్రజలు దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించాలని ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలకు మరి దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వడం జరిగింది పిల్లరా. అందుకోసమే దానిని కూడా మనము పాత నిబంధన అంటాము పిల్లరా. పాత నిబంధన, మొదటి నిబంధన
చూడండి పిల్లరా, మరి ధర్మశాస్త్రము ధర్మ విధులను గురించి తెలియజేసేదాన్ని ధర్మశాస్త్రం అంటారు. మరి ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చారంటే ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిళ్లకు మరి మోషే ద్వారా దేవుడిచ్చాడు. మరి దేవుని మాటలను అనుసరించి జీవించాలని, వారు అనుసరిస్తే దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉంటారని. చూడండి పిల్లరా, మరి నిబంధన అనగా ఏమిటి? మరి ఎవరితో నిబంధన చేశాడు అంటే పిల్లరా, నిబంధన అనగా ఇద్దరు వ్యక్తుల మధ్య లేక రెండు సమూహాల మధ్య మరి ఒప్పందము జరిగించేదాన్నే నిబంధన అంటారు. చూడండి పిల్లరా, ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ లేకుంటే రెండు సమాజాల మధ్యలో కానీ జరిగే ఒప్పందాన్ని నిబంధన అంటారు పిల్లరా. మరి ఇక మనం ఆలోచించాలి పిల్లరా, ధర్మశాస్త్రము ఒప్పందం అని నిబంధన అని మనము అర్థం చేసుకోవచ్చు. ధర్మశాస్త్రము ఒప్పందము, నిబంధన, విధులు అని మనము అర్థం చేసుకోవచ్చు. మరి లేఖనాలను మనం చూసుకుందాం పిల్లారా. మనం చెప్పడమే కాకుండా లేఖనము ఆధారంతో మనం ముందుకు సాగుదాం. లేవియ కాండము 26వ అధ్యాయం 46వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇజ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలు, తీర్పులు, ఆజ్ఞలు ఇవే. చూడండి పిల్లరా, మరి లేవియా ఖండంలో చాలా చక్కగా రాయబడ్డది. యెహోవా అంటే దేవుడు మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకు ఇజ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలు, తీర్పులు, ఆజ్ఞలు ఇవే. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే నిబంధన, కట్టడలు, మరి తీర్పులు అని అంటారని లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన లేఖనం మనం చదువుకున్నట్లయితే, సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాటలాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసిదివి. చూడండి పిల్లరా, మరి నిబంధనను ఏ విధంగా అంటారా? కట్టడలు, ధర్మములను, మరి విధులు, సత్యము, ఆజ్ఞలు ఇవన్నీ అంటారని లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. నిబంధన అనగా కట్టడ, విధులు, ఆజ్ఞలు అని అంటారని ఈ లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మలాకీ గ్రంథంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, ఓరేబు కొండ మీద ఇజ్రాయేళ్ల కొరకు నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకొనుడి. చూడండి, ఇలా ఎక్కడ దేవుడు మోషే ద్వారా ఎక్కడిచ్చినట? ఓరేబు కొండ మీద ఇజ్రాయేళ్ల కొరకు నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకొనుడి. అంటే దానిని అనుసరించి జీవిస్తే మరి ఏముంటుంది? చూడండి పిల్లలు. అంతేకాదు నిర్గమకాండంలో 34వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఏమంటున్నాడు? ఈ వాక్యములను వ్రాసుకొనుము, యాలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇజ్రాయేలుతోను నిబంధన చేయుచున్నాను. చూడండి పిల్లరా, నిబంధన చేయుచున్నాను. కట్టడ, విధులు, చూడండి ఆజ్ఞలు అని అంటారు అని లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. అంతేకాదు నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనంలో కూడా రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, చూడండి పిల్లరా, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినేలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వాస్థ్యము, సంపాద్యమగుదురు. చూడండి పిల్లరా, సమస్త దేశంలో నాకు సంపాద్యమగుదురు. అంతేకాదు సామెత గ్రంథంలో సామెతలు 29వ అధ్యాయం 18వ వచనంలో రాయబడినమాట, దేవోక్తి లేని ఎడల జనులు కట్టడలేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించి వాడు ధన్యుడు. ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుల గురించి దేవుడు ఏ విధంగా ఎవరి ద్వారా నిబంధన ఇచ్చాడు? నిబంధనను అనుసరించి జీవిస్తే వారు ధన్యులవుతారని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రములని వేటిని అంటారు? బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రం అని వేటిని అంటారు?
చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే పంచకాండములను ధర్మశాస్త్రం అంటారు. పంచకాండములను ధర్మశాస్త్రం అంటారు. మరి పంచకాండాలు ఏంటి? ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, వీటినే పంచకాండాలు అంటారు. చూడండి పిల్లరా, మనము పాత నిబంధన బైబిల్ గ్రంథం తెరవగానే పాత నిబంధన అని రాయబడిన భాగంలో మరి పాత నిబంధన అని ఉంటుంది, రాయబడి ఉంటుంది. మరి పాత నిబంధన అనే రాయబడిన భాగంలో మరి మనం ఆలోచన చేసినట్లయితే 39 పుస్తకాలు పాత నిబంధన అనే భాగంలో ఉంటాయి. మరి పాత నిబంధన భాగంలో 39 పుస్తకాలలో 5 పుస్తకాలు మరి ధర్మశాస్త్రము, పంచకాండాలను తీసేస్తే మిగిలిన పుస్తకాలు ఎన్ని ఉంటాయి? 34 ఉంటాయి పిల్లరా. ఆ 34 పుస్తకాలు మరి ఇవేంటి? మరి ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి 34 పుస్తకాలు ధర్మశాస్త్రం అనుసరించి జీవించిన ప్రజల జీవిత విధానంను తెలియజేసే చరిత్ర. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం అనుసరించి జీవించిన వారి జీవిత విధానాన్ని గురించి తెలియజేసే చరిత్ర అందులో రాయబడి ఉన్నదని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ఈ పుస్తకములలో ఒకటి చరిత్ర పుస్తకము, 2 పద్య భాగములు, 3 చరిత్రలు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు మరి సిలువలో కొట్టివేశాడు. మరి చూడు, కొట్టివేశాడు పిల్లరా. కాబట్టి యేసుక్రీస్తు సిలువలో మరణం వరకు కూడా ఉన్న చరిత్ర పుస్తకాలు ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలము. మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో చరిత్ర పుస్తకం ఉన్నది. ఆ చరిత్ర దాన్ని కూడా ధర్మశాస్త్రము అంటారు. కాబట్టి పిల్లరా, ధర్మశాస్త్రము అనుసరించి జీవించిన వారి జీవిత చరిత్రలను గురించి తెలియజేసే పుస్తకాలు. మరి కొత్త నిబంధన అనే భాగంలో 4 పుస్తకాలు కూడా ఉన్నాయి. మరి సువార్తలలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో చివరిలో యేసుక్రీస్తు ధర్మశాస్త్రమును అనుసరించి జీవించి కొట్టివేయడం జరుగుతుంది. అందుకోసమే ధర్మశాస్త్రం అనుసరించిన జీవిత చరిత్రలు అందులో ఉన్నాయి పిల్లారా. అందుకోసమే మనం ఆలోచన చేసినట్లయితే మరి పాత నిబంధన అనే భాగంలో మరి పంచఖండాలు 5 పుస్తకాలు, 39 పుస్తకాలలో 5 పుస్తకాలు తీసేస్తే మిగతా పుస్తకాలు 34 ఉంటాయి. ఆ 34 పుస్తకాలు ఏంటి? ధర్మశాస్త్రం అనుసరించి జీవించిన వారి జీవిత చరిత్రలు. మిగతా మరి కొత్త నిబంధన అనే భాగంలో 4 సువార్తలు ఉన్నాయి. సువార్తలు 4. మరి సువార్త ఒకటే కానీ 4 ఉన్నాయి, 4 పుస్తకాలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇవి చరిత్ర పుస్తకాలు. అందుకోసం 34 ప్లస్ 4 38 పుస్తకాలు మరి ధర్మశాస్త్రం అనుసరించిన జీవించిన వారి జీవిత చరిత్ర అందులో ఉంది అని లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకోవాలి. చూడండి పిల్లరా, 39 పుస్తకాల్లో 5 పుస్తకాలు పంచకాండాలు, మిగతా పుస్తకాలని 34. మరి 34 పుస్తకాలు ఎవరి? ధర్మశాస్త్రం అనుసరించి జీవించిన వారి జీవిత చరిత్ర. మరి కొత్త నిబంధన అనే భాగంలో సువార్తలు 4 ఉన్నాయి. ఆ 4 సువార్తలు యేసుక్రీస్తు చివరిలో ధర్మశాస్త్రం అనుసరించి జీవించి కొట్టివేశాడు. అందుకోసమే దాన్ని కూడా ధర్మశాస్త్రం జీవించిన వారి జీవిత చరిత్ర అని పిలుస్తారు పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. మరి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలులకు అనుగ్రహింపబడిన ఆజ్ఞలు మరి పంచకాండము అంటున్నామే, ఆదికాండంలో ఉన్నాయా? చూడండి పిల్లరా, మరి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలులకు అనుగ్రహింపబడిన ఆజ్ఞలు ఆదికాండంలో లేవు కనుక మరి ఆదికాండం ధర్మశాస్త్రం అని ఎలా పిలుస్తారు అని మనల్ని ఎవరన్నా అడుగుతారు. మరి అడిగేదానికి మనం ఏం చేయాలా? సాత్వికంతో సమాధానం ఇవ్వాలి. అందుకోసమే సాత్వికంతో సమాధానంగా ఇవ్వాలి. అందుకోసమే ప్రారంభంలో పంచకాండాలు ఒకటే పుస్తకముగా ఉండేవి. ప్రారంభంలో మరి పంచకాండాలు ఒకే గ్రంథముగా ఉండేవి. దానిని మరి ఏ విధంగా చదువారులకు వీలుగా ఉండడానికి పిల్లరా, క్రీస్తు పూర్వము 3వ శతాబ్దంలో ఐగుప్తు దేశంలో అలెగ్జాండ్రియా పట్టణంలో ఒకే గ్రంథముగా ఉన్న ధర్మశాస్త్రమును హెబ్రీ భాషలో నుండి గ్రీక్ భాషకు 70 మంది పండితుల ద్వారా తర్జుమా చేయబడ్డది.
చూడండి పిల్లరా, మరి 70 మంది పండితుల ద్వారా మరి హెబ్రీ భాష నుండి గ్రీక్ భాషకు మరి తర్జుమా చేయబడ్డది. ఆ 70 మంది పండితుల ద్వారా తర్జుమా చేయబడిన ధర్మశాస్త్రము హెబ్రీ భాష నుండి గ్రీక్ భాషకు తర్జుమా చేయబడినది కనుక దానిని సెప్టవజంట్ అంటారు. దానిని ఏమంటారు? సెప్టవజను అంటారు పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. అదే సమయంలో చూడండి పిల్లరా, అదే సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే అదే సమయంలోనే ఒకే గ్రంథము మనలో ఉన్న ధర్మశాస్త్రమును చదువారులకు వీలుగా ఉండడానికి మరి ఏం చేశారు? 5 పుస్తకాలుగా విభజించారు. అందుకోసమే మనము మరి ధర్మశాస్త్రము మరి చూడండి, దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు ఆది కాండంలో లేవు కాబట్టి అది ధర్మశాస్త్రం కాదంటారా? లేదు పిల్లారా. మరి అది కూడా ధర్మశాస్త్రంలోనికి వస్తుంది. చదువారులకు వీలుగా ఉండడానికి మరి 70 మంది పండితులు కలిసి దాన్ని తర్జుమా చేశారు. అందరికీ చదువారులకు వీలుగా ఉండడానికి మరి చేశారు. దీనినే మరి పంచకాండాలు 5 పుస్తకాలని మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లరా, మరి ఈ పంచకాండాలు ధర్మశాస్త్రం అంటారు. మరి మిగతా పుస్తకాలు మరి ఏమంటారు? ధర్మశాస్త్రం అనుసరించి జీవించిన వారి జీవిత చరిత్రలు వాటిని గురించి కూడా మరి ఏమని రాయబడ్డది? చూడండి పిల్లరా, యేసుక్రీస్తు కాలంలో అపొస్తలుల కాలంలో వీటిని కూడా ధర్మశాస్త్రం అని పిలుచుట వాడుకలోకి వచ్చింది. మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు మరియు అపొస్తలుల కాలంలో వీటిని కూడా ధర్మశాస్త్రము అని పిలుచుట వాడుకలోకి వచ్చేను అని మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఎక్కడ రాయబడ్డది? కీర్తనలు రాయబడ్డది. కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము 6వ వచనంలో రాయబడ్డది, మీరు దైవములనియో మీరందరూ సర్వోన్నతుని కుమారులనియో నేను సెలవిచ్చి ఉన్నాను అని యోహాను సువార్తలో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి పిల్లరా, మరి ఆ కాలంలో మరి కీర్తనలు సువార్తలు ఏమని ధర్మశాస్త్రం అని వాడుకలోకి మరి వచ్చిందని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఇంకా అంతేకాదు మరి పిల్లరా, మరి క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి అంటున్నారు. క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి అంటున్నారు. ఎందులో రాయబడ్డది? యోహాను సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో రాయబడిన లేఖనము మనం చదువుకున్నట్లయితే పిల్లరా, జన సమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి, మనుష్య కుమారుడు పైకెత్తబడుననియు నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. అందుకోసమే ధర్మశాస్త్రము మరి యేసుక్రీస్తుని ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్తున్నది కదా అని మరి ఎందులో రాయబడ్డది? చూడండి పిల్లరా, మరి ఆ కాలంలో సువార్తలు మరి కీర్తనలు ఇవన్నీ ధర్మశాస్త్రం అనే వాడుకలోకి వచ్చిందని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. అంతేకాదు మరి ఇంకెక్కడైనా ఇంకా ధర్మశాస్త్రం అనే వాడుకలో ఇంకా ఏదైనా రాయబడినదా లేఖనాధారము అని మనం చూసినట్లయితే పిల్లరా, 1 కొరింథీయుల రాసిన పత్రిక 14వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన లేఖనము మనం చదువుకున్నట్లయితే 1 కొరింథీయుల రాసిన పత్రిక 14వ అధ్యాయం 21వ వచనంలో మరి జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు, అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనాను వారు నా మాట గైకొనకొందురని ప్రభు చెప్తున్నాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. ఎందులో రాయబడి ఉన్నదట? ధర్మశాస్త్రంలో రాయబడినది. ఈ లేఖనం ఎక్కడ రాయబడి ఉన్నది అనేది మనం పరిశీలన చేసినట్లయితే పిల్లరా, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 11 నుంచి 12 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. నిజమే, అలిసిన వారికి నెమ్మదిని కలుగజేయుడి, ఇది నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తి వారి పెదవుల చేతను అన్య భాషలతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్లరైరి, కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కబడి పట్టబడినట్లు అని ఈ లేఖనాల్లో రాయబడి ఉన్నదని చాలా చక్కగా చెప్తున్నది. చూడండి పిల్లరా, మరి ఎక్కడ రాయబడ్డది? ధర్మశాస్త్రం అని పిలిచే వాడుకలో వచ్చిందని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా.
ఇంకా అంతేకాదు, ఇంకా మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ఇంకా ఎక్కడైనా రాయబడ్డది ఉన్నదా? యోహాను సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో రాయబడ్డది ఏమని? నన్ను నిర్వేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడింది. చూడండి పిల్లరా, యేసుక్రీస్తుని గురించి ఏమని రాయబడ్డదా? యోహాను సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో అయినను నన్ను నిర్వేతుకంగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యము నెరవేరునట్టు ఇలాగూ జరిగేను అని రాయబడ్డది. ఇది ఎందులో రాయబడ్డది? కీర్తనలు 35వ అధ్యాయం 19వ వచనంలో రాయబడ్డది. చూడండి పిల్లరా, కీర్తనలు 35వ అధ్యాయం 19వ వచనం, నిర్వేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గురించి సంతోషనీయకము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ని గూటనీయకము అని రాయబడి ఉన్నది. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో, అపొస్తలులు జీవించిన కాలంలో ఈ పుస్తకాలు కూడా ధర్మశాస్త్రం అని మరి వాడుకలోకి వచ్చిందని మనము ఇప్పుడు ఈ లేఖనాలు చూసుకున్నాం పిల్లరా. మరి చూడండి పిల్లరా, మరి ధర్మశాస్త్రం అనగా ధర్మ విధులను గురించి తెలియజేసే శాస్త్రము అని ధర్మశాస్త్రం అంటారు. మరి ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది? ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిళ్లకు ఇవ్వబడ్డది. ఎందుకంటే దానిని అనుసరిస్తే వారు ధన్యులైతారు. దేవుడు మోషే ద్వారా వారికి ఒక కట్టడ నిబంధన, ఎందుకంటే వారు అనుసరించి జీవించాలని, వారు అనుసరించి జీవిస్తే వారు ధన్యులైతారని, ఆ విధులను, కట్టడాలను, ఆ ఆజ్ఞలను అనుసరించాలని. చూడండి పిల్లరా, నిబంధన ఎవరితో చేశాడు దేవుడు? చూడండి, మోషే ద్వారా ఇజ్రాయిళ్లకు ఒక నిబంధన చేశాడు. ఎందుకంటే నా ఆజ్ఞలు, నా మాటలు, నా విధులు, ఆజ్ఞలు, విధులను అనుసరించి జీవిస్తే మీరు ధన్యులైతారు. చూడండి పిల్లరా, ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిళ్లకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మ విధులను తెలియజేసే శాస్త్రం ధర్మశాస్త్రం అంటారు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం అనగా మరి ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తే వారు ధన్యులైతారని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే మనం ఆలోచన చేయాలి, ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చారు? ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిల్కి ఇచ్చాడు. ఇక్కడ మనం అర్థమవుతుందా? ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చారు? ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిల్కి ఇచ్చారు. మరి నేడు క్రైస్తవులు మనం అనుసరించవచ్చా? అనుసరించడానికి వీలు లేదు. చూడండి పిల్లరా, మనం ఇలా తెలుసుకోవాలి, నేడు క్రైస్తవులమైన మనము ధర్మశాస్త్రం అనుసరించవచ్చా? అనుసరించడానికి వీల్లేదు. వారికి ఇచ్చిన దాన్ని వారు అనుసరించడానికి ఇచ్చాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి ధర్మశాస్త్రం అనగానేమి అని నేర్చుకున్నాము. ధర్మశాస్త్రం అనగా ధర్మ విధులను గురించి తెలియజేసే శాస్త్రము. ఎవరితో దేవుడు నిబంధన చేశాడు? ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిళ్లకు మరి మోషే ద్వారా వారికి ఒక నిబంధన చేశాడు. విధులు, కట్టడలు, ఆజ్ఞలు అనుసరిస్తే వారు ఏం చేస్తారట? ధన్యులైతారు. దేశంలో ప్రజలందరికంటే మీరు స్వాస్థ్యం అగుదురు. చూడండి పిల్ల, ఎంత గొప్ప ప్రణాళిక ఉన్నది. అందుకోసమే ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణలో చాలా పాఠాలు ఉన్నాయి పిల్లారా. మరి ఇలా ఒక్కొక్కటిగా మనము వాక్యాన్ని విభజన చేసుకుంటూ మనము నేర్చుకుంటే అసలు ఏంటి, ఒకనాడు దేవుని జనాంగం మన ఇజ్రాయిల్కి ఇవ్వబడిన ధర్మశాస్త్రము నేడు క్రైస్తవులైన మనకు ఈరోజు బోధిస్తున్నారే, ఇది మనం అనుసరించవచ్చా? చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. ఈ విధంగా ఆలోచన చేస్తే మరి ఏ విధంగా ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది, ఆ పరిస్థితిలో నుంచి మనము వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం మనం కట్టుకొని వాక్యానుసారంగా జీవించి మనకిచ్చిన పని ఏంటి, మరి ఆ పనిని మనం నెరవేర్చాలి పిల్లరా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఒకనాడు దేవుడు మన ఆదాము అవ్వలకి ఇచ్చిన ఆజ్ఞ ఇప్పుడు క్రైస్తవులమైన మనం అనుసరించాలా? ఒకనాడు అబ్రాహాంకి ఇచ్చిన ఆజ్ఞ ఇప్పుడు మనం అనుసరించాలా? ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిళ్లకు అనుసరించిన ఆజ్ఞ ఇప్పుడు మనం అనుసరించాలా? అనుసరించడానికి వీలు లేదు. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడిన వారముగా ఉండాలి. మరి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడిన వారుగా ఉండాలి. మరి అలా ఉండడానికి మనము లేఖనాలను విభజన చేస్తూ మనం నేర్చుకొని మరి ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణలో చాలా పాఠాలు ఉన్నాయి. ఆ పాఠాలను మనం శ్రద్ధగా నేర్చుకొని వాక్యం ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎవరు అనుసరించడానికి ఇచ్చారు అని మనం ఇలా నేర్చుకొని దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చి దేవునికి మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం పిల్లరా. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా.
పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణలో ధర్మశాస్త్రం అనగానేమి అనే అంశం నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారము అవునా కాదా అని నేర్చుకొని మమ్మల్ని మేము సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరికీ వందనములు. ప్రియులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో సెర్చ్లో మరి బైబుల్ విజ్డమ్ అకాడమీ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే BW ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మేము పరిచర్యతో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.